గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దండకారణం దాదాపు ఖాళీ అయిపోయింది. అజ్ఞాతంలో దాదాపు 130 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరెండర్ అయిపోయారు. 130 మంది వచ్చినతో పాటు 124 ఆధునిక ఆయుధాలు తీసుకొచ్చి లొంగిపోయారని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అజ్ఞాతంలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఖచ్చితంగా ముందుకు రావాలని, ఆయనకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లొంగిపోయిన వాళ్ళందరినీ కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తామని, వాళ్ళకి కావాల్సిన ఇందిరం ఇల్లు ఇస్తామని, అదేవిధంగా వాళ్ళకి బతకడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. కానీ రివార్డుల విషయంలో కూడా పెంచే అవకాశం ఉందంటూ అమిత్ షా కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్లో ఇప్పటివరకు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళందరూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మీద ఉన్న రివార్డులు అన్నీ కూడా ప్రకటిస్తున్నారు. వాళ్ళందరికీ 1 by 1 ఇస్తున్నారు. ఇప్పటివరకు 130 మంది లొంగిపోయారు. 130 మందిలో ఆంధ్రప్రదేశ్ చెందిన నవతాతో పాటు కొంతమంది లొంగిపోయారు. వాళ్ళందరికీ వాళ్ళ మీద రివార్డు అన్నీ కూడా డీజీపీ శివధర్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఆ విజువల్స్లో మనం చూస్తుంటే ఎస్ఐబి ఐజీ సుమతి గారు, అదేవిధంగా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, పక్కన గ్రే హౌండ్స్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, శాంతితోనే వస్తుంది, బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా రండి, మీరు రాజకీయాలకు రండి, పోటీ చేయండి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం, కానీ బుల్లెట్ ద్వారా చేస్తామంటే మాత్రం ప్రభుత్వాలు ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ఇక నిషేధం ఉందా లేదా అనేది మార్చి 31 తర్వాత ఉన్నది, అసలు పార్టీ లేకపోతే నిషేధం ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ 20 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అజ్ఞాతులను అందరూ కూడా రండి, వచ్చిన తర్వాత మీరందరికీ కూడా మేము ఖచ్చితంగా భద్రత కల్పిస్తాం, మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం, ఆరోగ్య భద్రత కల్పిస్తాం, నిమ్స్ లాంటి వైద్యులు, నిమ్స్ లాంటి హాస్పిటల్ కూడా చికిత్స అందిస్తాం అంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు టార్గెట్ కూడా చెప్తున్నారు, 20 రోజులు మీ అందరూ లొంగిపోవాల్సిన అవసరం ఎంత ఉంది, 31 తర్వాత మాత్రం నక్సల్స్ మూవ్మెంట్ ఉంటే తెలంగాణ రాష్ట్రం అసలు సహించేదండి వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి గారితో పాటు ఇప్పటికీ అజ్ఞాతంలో మిగతా అందరూ కూడా రండి, ఏ రాష్ట్రానికి చెందినవైనా తెలంగాణ ముందు లొంగిపోండి, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం, రివార్డులు పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాంతి కోసం కోరుకుంటుంది కాబట్టి ఇప్పటికీ అజ్ఞాతులు ముప్పాల లక్ష్మణరావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనిపిస్తుంది. ఇక మొత్తమే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్తో పాటు పాపారావుతో పాటు మరికొంతమంది మాత్రమే దండకార్యం ఉంట్లో కనిపిస్తుంది. ఇక ఒకప్పుడు అబూజ్మాడ్ లాంటి అడ్డా కూడా పూర్తిగా దాదాపు ఖాళీ అయిపోయింది. 6 రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకునే అవసరం కనిపిస్తుంది. ఇక మొత్తమే తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు మల్లోజు వేణుగోపాల్ గారు ఎలాగైతే లొంగిపోయారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఆశాన లొంగిపోయారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు మిగిలిన అందరూ లొంగిపోయారు. ఇక మొత్తమే తీసుకుంటే మార్చి 31 ముందు ఆపరేషన్ కగార్ పూర్తిగా విజయవంతమైన కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత సంస్థలైన సిపిఐ, మావోయిస్ట్, నక్సలైట్లను, ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలామంది నక్సలైట్లు తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఐజీ సుమతి గారు, గ్రే అండ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్లకు జీవించడానికి అవసరమైన
వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని ఒక నమ్మకం కలిగించి ఈనాడు ఈ 130 మంది నక్సలైట్ల సరెండర్ కార్యక్రమంలో ఈ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసిండ్రు. ముఖ్యంగా శివధర్ రెడ్డి గారిని, ఐజీ సుమతి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. దేశంలో ఉన్న ప్రజల మధ్య, జాతుల మధ్యనే కాదు, ఇరు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్న పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం. అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశాలు కూడా ఈరోజు చర్చలకు, శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ, స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ, ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు, సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు, సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్తో కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకున్నది. వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్తో కానీ, గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసి జైళ్ళలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎంఎల్ని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను వారికి సూచన చేసిన, రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే కానీ నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్కు, దేవ్జీ గారికి, వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన నా ముందుకు తీసుకొచ్చిండ్రో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం, ఆయుధాలు ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు సరెండర్ అయినా వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ మెరుగైన జీవన విధానానికి
మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది. అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత నక్సలైట్ నాయకులతో వివిధ హోదాలలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈరోజు 130 మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ఈరోజు వాళ్ళు సరెండర్ అవ్వడం, అందులో 124 అత్యంత ఆధునికమైన ఆయుధాలతో ముఖ్యంగా 31 AK-47లు, SLRలు, ఇతర అధునాతనమైన ఆయుధాలు, విదేశాలలో తయారైన అధునాతనమైన ఆయుధాలు, 7,000 బుల్లెట్లు, బుల్లెట్ ద్వారానే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్న వాళ్ళు ఈరోజు బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ ఈ వేదిక ముందున్న 130 మంది నక్సలైట్లు ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. పాత్రికేయ మిత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో వాళ్ళు సరెండర్ చేసిన ఆయుధాలను మీరు చూసిండ్రు. AK-47 SLR, 303 రైఫిల్స్, 9mm పిస్టల్స్, ఇతర ఆయుధాలు, 7,000 బుల్లెట్లు ఈరోజు సరెండర్ అయ్యే సందర్భంగా వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసినంతవరకు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో నక్సలైట్లు సరెండర్ అయిన సంఘటన ఇదే అతిపెద్దదని నేను భావిస్తున్నా. మా ప్రభుత్వం 2024 తర్వాత 721 మంది నక్సలైట్లను, దాదాపుగా 250కి పైగా ఆయుధాలను నక్సలైట్లు సరెండర్ అయినప్పుడు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. సరెండర్ అయిన నక్సలైట్ల చట్ట పరిధిలో వాళ్లకు ఏవేవైతే రివార్డ్స్ ఉన్నాయో, రిహాబిలిటేషన్కు సంబంధించి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తాం. అదేవిధంగా దేవ్జీ దామోదర్ చంద్రన్న మాట్లాడినప్పుడు మీరు ప్రకటించిన రివార్డు తక్కువ ఉన్నది, మేము జీవితంలో కనీస అవసరాల కోసమైనా మేము జీవితం సాగించాలంటే కొంత అవార్డును పెంచండి, అదేవిధంగా నివసించడానికి ఇల్లు లాంటి వసతులను ఏర్పాటు చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమిని ఇవ్వండి, అదేవిధంగా సుదీర్ఘకాలము అడవులలో అజ్ఞాతవాసంలో పనిచేయడం వల్ల మా ఆరోగ్యం బాగా క్షీణించింది, మాకు వైద్య సహాయాన్ని కూడా అందించమని వారు మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రివార్డు విషయంలో కూడా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, దళ కమాండర్లు కానీ, లేకపోతే వివిధ హోదాలలో ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ యొక్క హోదాలను బట్టి ప్రభుత్వం కొంత ఉదారంగానే వ్యవహరించి వాళ్ళకు మంచి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి తొందరలోనే డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, ఇతర అధికారులతో 1993లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల యొక్క రిహాబిలిటేషన్ వసతులను ఇంకా మెరుగ్గా వాళ్ళకు అందించేటట్టు ఈరోజు చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు ఇతర అధికారులతో మాట్లాడి నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు సహకారాన్ని అందిస్తుంది. భూమి విషయంలో కొంచెం గ్రామాలలో ఈరోజు భూములు అందుబాటులో లేవు కాబట్టి భూ కేటాయింపు విషయంలో నేను ఇప్పుడు ఎలాంటి మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదేవిధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు.
హింసకు పాల్పడిన, ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈరోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే. మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిండు. ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పిండ్రు మొన్న జరిగిన చర్చల సందర్భంగా. అందుకే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈరోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను చెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈరోజు తెలంగాణ DKZC బెటాలియన్ సంబంధించినటువంటి 130 మంది CPML మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్సు, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. వాళ్ళతో పాటుగా 124 ఆయుధాలను కూడా తీసుకొని బయటకు వచ్చినారు. ఫ్యూ డేస్ కింద అజ్ఞాతం వీడి బయటకు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు, అట్లాంటి రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా తిరిగినటువంటి వీరు మొత్తం చెదిరిపోయి ఉన్నటువంటి ఈ కాడర్స్ని గత కొన్ని రోజుల నుంచి అందరిని ఏరుకొని తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడము, ప్లస్ వెపన్స్తో తీసుకుని రావడము జరిగింది. ఈ వచ్చిన వాళ్ళల్లో 130 మందిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 రోజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం రోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చిండ్రు మావోయిస్టులకు. తత్ఫలితంగా లాస్ట్ 4.5 months నుంచి వారు బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రావడం, అజ్ఞాతం బయటికి రావడమే కాకుండా
సుమారు 250 తుపాకులను కూడా తీసుకొని వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా సీఎం గారు పిలిపించిన తర్వాత 250 తుపాకులతో బయటకు వచ్చిండ్రు, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్లో ఇన్సాస్ LMG రైఫిల్ 1, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ కంట్రీ మేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, స్టెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకొని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి. మొత్తం 5205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన వాళ్ళలో ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, ఒకరు రీజనల్ కమిటీ స్థాయి ఉన్న వాళ్ళు, 10 మంది డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, 46 మంది ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, 70 మంది దళ సభ్యులు అంటే పార్టీ మెంబర్స్ స్థాయి ఉన్న వాళ్ళు, ఈ రకంగా మొత్తం 130 మంది వచ్చినారు బయటికి. ఇందులో PLG ఫస్ట్ బెటాలియన్ వాళ్ళు 42 మంది, తెలంగాణ స్టేట్ కమిటీ వాళ్ళు 30 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వాళ్ళు 32, సెకండ్ CRC వాళ్ళు 16 మంది, సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 10 మంది, మొత్తం కలిసి 130 మంది. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. ఈ 130 మందికి సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చినారో వారికి ఇచ్చేటువంటి పునరావాసం డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం. ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయలు. అట్లాగే LMGతో సహా బయటకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది 5 లక్షల రూపాయలు పే చేయాలని. అట్లాగే AK-47తో బయటకు వస్తే 4 లక్షలు పే చేయాలని ఎక్స్ట్రా అడిషనల్గా. ఇన్సాస్ రైఫిల్తో వస్తే 2 లక్షలు పే చేయాలి, SLRతో వస్తే ఇంకో 2 లక్షలు, 303 రైఫిల్తో వస్తే 1 లక్ష రూపాయలు, గ్రెనేడ్ లాంచర్స్తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ కానీ 12 బోర్ రైఫిల్తో వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు RCMలు ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ACS ACMలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 yearsలో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు నలుగురు బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అట్లాగే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. आपसे जानना चाहेंगे कि आज की बड़ी उपलब्धि कहने से और तेलंगाना में ऑलमोस्ट खत्म हो गया, अब कह सकते हैं कि तेलंगाना का जो कमेटी है वो खत्म। अभी तो आज जो है 130 माओवादी अज्ञात छोड़ के भूमिगत बाहर आ गए हैं, भूमिगत माओवादी बाहर आ गए हैं और उसके साथ में 125 बंदूक या हथियार भी लाए हैं और उसमें स्टेट कमेटी मेंबर्स के हैं, डिस्ट्रिक्ट कमेटी मेंबर दर्जा रखने वाले हैं, एरिया कमेटी मेंबर दर्जा रखने वाले हैं और उसमें बटालियन के लोग हैं और तेलंगाना स्टेट कमेटी के भी लोग हैं. इसमें CC कमेटी के साथ में जो उनके गनमैन वगैरह काम करते थे वो भी लोग हैं और
और सेकंड सीआरसी के भी लोग हैं। तो जुमला पूरा 130 लोग आज बाहर आ गए हैं, सरेंडर हुए हैं। उसमें 130 में 125 जो हैं छत्तीसगढ़ के हैं और 4 लोग तेलंगाना के हैं और 1 आंध्रा के हैं। और 4 लोग तेलंगाना में जो आज सरेंडर हुए हैं, उसके साथ में तेलंगाना में आज की भूमिगत माओवादियों की संख्या 7 हुई है। 2 साल पहले 150 से ऊपर थी इनकी संख्या, अभी आज की तारीख में 7 तक पहुंच गई है। और इसमें साथ में गणपति मुप्पाला लक्ष्मणराव विलास गणपति भी शामिल है। और जैसा आप सुने हैं, ऑलरेडी हमारे माननीय मुख्यमंत्री एक अपील करे हैं कि उनको भी बाहर आके अपने जीवन धारा में शामिल होने के लिए। और हम हमारे पुलिस डिपार्टमेंट की तरफ से भी हमारी एक विनती है, रिटरेशन है, जो अपील उससे पहले करे थे कि आप जल्द से जल्द बाहर आ जाए और अपने जीवन धारा में शामिल हो जाए। हथियार भी इस बार बड़ी मात्रा में जो है वो दिख रहे हैं, और कितनी बड़ी सफलता इसे कहें, खासकर आप खुद भी अमित शाह जी के साथ बैठक में थे। जो हथियार जो हम बाहर लाए हैं उसमें 124 हथियार हैं। उसमें 31 जो हैं AK-47 राइफल्स हैं और 21 इंसास राइफल्स हैं, 20 SLR राइफल्स है और बाकी राइफल्स भी 303 9mm कार्बाइन, इंसास LMG राइफल, तो सब अभी पूरा मिला के 124 वेपन्स के साथ बाहर आए हैं। ये बहुत बड़ी उपलब्धि है। मैं नहीं समझता कि इतने बड़े संख्या में पर्टिकुलरली AK-47 जो है 31 AK-47 एक मौके पर ला के सरेंडर होना मैं समझता हूँ पहली बात है। और अपना SI भी, अपना स्पेशल इंटेलिजेंस ब्रांच जो तेलंगाना के हैं, उसके IG सुमति और ADG इंटेलिजेंस विजय कुमार, उनके बहुत उसमें बहुत काम कर रहे हैं उस लोगों को बाहर लाने में। और उसमें इसके लिए बहुत हफ्तों से काम कर रहे हैं। अच्छा हुआ कि लोग बाहर आ गए हैं और बाकी लोगों को भी हम लोग बाहर आने के लिए हम लोग अपील करते हैं।